లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జగన్ కి క్లాస్ పీకిన లెఫ్ట్ అండ్ రైట్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక సంచలనంగా మారాయి. ప్రధానంగా అమరావతి రాజధానికి సంబంధించిన అంశం. సో దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మరి ఎంతమంది ఖండించినా, ఎన్ని రకాలుగా వ్యాఖ్యానించినా వాళ్ళ యొక్క స్టాండ్ మారదా ఏంటి అని అంటే మరి ఇది బెల్లం కొట్టిన రాయిగా లాగా దాని నుంచి ఎటువంటి స్పందన లభించట్ల. సో ఈ క్రమంలో తాజాగా మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్యనాయుడు గారు ఆయన ఒకనొక కార్యక్రమంలో గట్టిగానే మాట్లాడారు. సో రాజధాని అనగానే ఏదో అమరావతి ఊరు మనం ఆల్రెడీ గత వీడియోలో మాట్లాడుకున్నాం. ఏదైతే అమరలింగేశ్వర స్వామి వారి ఆ దేవాలయం చూసారా, ఆ ఊరే కాదు కదా అమరావతి అంటే. అమరావతి అంటే అమరావతిలో విజయవాడ ఒక పార్టు, గుంటూరు ఒక పార్టు, అలాగే జగ్గైపేట ఒక పార్టు, మరో ప్రక్కన తెనాలి ఒక పార్టు, ఇలా అన్ని ప్రాంతాల్లో విస్తరించిపోయే రాజధాని అది. అటువంటిది ఎక్కడో విజయవాడకి 40 కిలోమీటర్ల లోపల ఉంది అని అంటే మరి ఆయన ఆలోచన విధానం ఏ రకంగా ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. సో ఇదే ఉపరాష్ట్రపతి గారు కోట్ చేశారు. విజయవాడ, గుంటూరు అనేది అమరావతిలో ఒక భాగం. అటువంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం మాట్లాడతారు, అలా ఎలా మాట్లాడుతూ ఉంటారు? ఇప్పుడు ఆల్రెడీ 14 నుంచి 19 మధ్యలో 10,000 కోట్లు 15,000 కోట్ల వరకు సబ్జెక్టు కరెక్షన్ ఖర్చు పెడతాం జరిగింది. అదంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్లాగా చేశారుగా 19లో అధికారంలోకి వచ్చిన తర్వాత. సరే మీరు చేయకపోతే చేయకపోయారు, కనీసం ఉన్నవాటిని పాడు చేయకుండా ఉండాలి కదా. సో ఆ రకంగా అప్పుడు చేసిన పని వలన ఏది 19 నుంచి 24 వరకు మీరు చేసిన నిర్లక్ష్య ధోరణ వలన మొత్తం ఎక్కడ పనులు అక్కడ స్తంభించుకుపోవడమే కాకుండా ఈ జంగిల్ క్లియరెన్స్ అని చెప్పేసి మరలా అదనంగా 24లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాల్సి వచ్చిన పరిస్థితి. ఇక దుర్వినియోగమో వేరే వినియోగమో అని అనవసరంలో, ఎందుకంటే మీరు చేసిన నిర్లక్ష్య ధోరణ వల్ల ఆ డబ్బులు అదనంగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి. సో అది దుర్వినియోగం పాలు అయ్యేది కాదు కదా, ఇంకో దేనికైనా ఉపయోగించుకునే పని ఏది వాళ్ళు సరిగ్గా పరిపాలన చేస్తుంటే. సో ఇప్పుడు మరలా ఇంకా మాకు దాని మీద మా స్టాండ్ మారలేదు అనే దానికి నిదర్శనంగానే మాట్లాడతాం. అఫ్కోర్స్ దాని తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఎంత కవరప్ చేసినా ఏం చేసినా జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయింది. అక్కడ అసలు ఒక విధంగా మాట్లాడాలంటే ఆ డ్యామేజ్ జరగాలనే ఆ రకంగా స్క్రిప్ట్లో ఏమైనా రాసిచ్చారా? ఎందుకంటే ఇటీవల మనం ఎన్నో డిస్కషన్స్లో మాట్లాడుకుంటూ ఉన్నాం, మన గెస్టులు కూడా చెప్తా ఉన్నారు కంప్లీట్గా అంతా స్క్రిప్టెడే, ఆ స్క్రిప్ట్ ప్రకారంగా నడుస్తుంది. ఓ విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని డ్యామేజ్ చేయడం కోసం ఈ రకంగా చేస్తున్నారు అని చెప్పేసి అని కూడా మన దగ్గరకు వచ్చిన గెస్టులే చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉపరాష్ట్రపతి గారు చాలా ఘాటైన స్టేట్మెంట్స్ చేశారు. ఇక దాని తర్వాత లెఫ్ట్ పార్టీ ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సింహం సింగిల్ అంటే సింగిల్ కాదు, ఇప్పుడు మింగిల్ అవుతున్నారు, మిగిలిన పార్టీలు కూడా వస్తున్నాయి, అందులో లెఫ్ట్ పార్టీలు కూడా వస్తున్నాయి. అదైతే మెడికల్ కాలేజీల పీపీపీల ఎపిసోడ్ విషయంలో ఆ యొక్క కమ్యూనిస్ట్ పార్టీలు కూడా వాళ్ళతో పాటు కలిసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సో బాగానే ఉందిలే అని చెప్పేసి అనుకుంటే ఇవాళ కర్రకాల్చి వాత పెట్టినట్టుగా సిపిఎం నాయకులైనటువంటి బివి రాఘవులు చాలా గట్టిగానే స్పందించారు. రాష్ట్రం ఏర్పడి దాదాపు 15 సంవత్సరాలు అవుతుంటే ఇప్పుడు ఇంకా దానిని వివాదాస్పదం చేయడం అని చెప్పేసి ఇది అర్ధరహితం. వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఇక అట్లాంటి పద్ధతి వదిలేసి ఇక్కడ రాజధాని, ఎందుకంటే వారు కూడా మొదట అంగీకరించారు, ఇప్పటికి మళ్ళీ దాన్ని కెలకడానికి ప్రయత్నం చేయడం కాదు, దాన్ని అంగీకరించి స్వీకరించి ఆ రకంగా ముందుకు పోవడం మంచి తప్ప ఇది రివర్ బేసిన్లో ఉందా, రివర్ బెడ్లో ఉన్నదా, ఇట్లాంటి చర్చలు, అలాగే కాన్స్టిట్యూషన్లో ఉన్నదా, నిర్మాణంలో జరుగుతున్న లోపాలు అటన్నిటి తప్పకుండా ఎత్తి చూపాల్సిన బాధ్యత ప్రతిపక్షం మీద ఉంది. అంతవరకు పరిమితమై రాజధాని తొందరగా నిర్మాణం అయ్యేదానికి చేయాల్సిన ఒత్తిడి చేసే దాని మీద కేంద్రీకరించడం మంచిదని మేము అభిప్రాయపడుతున్నాం. సరే అమరావతి రాజధాని నువ్వు ఇష్టం ఉన్నా లేకున్నా తప్పదు. ఇంకా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి 14 నుంచి 19 మధ్యలో అప్పటి ప్రభుత్వం ప్రతిపాదించినప్పుడు ఈయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఈయన కూడా సమ్మతం తెలిపారు కదా. ఇక దాని తదుపరి తీసుకున్న నిర్ణయాలు
మరలా ఇప్పుడు కేంద్రం నుంచి గ్రాంట్లు కావచ్చు, రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పులు కావచ్చు, ఇలా కొంత అమౌంట్ కేటాయించి రాజధానిని పునర్నిర్మాణం చేపడతా ఉంటే అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. అంతెందుకు, నేను ఇందాకే జస్ట్ అమరావతి ప్రాంతానికి సంబంధించి కొంత చూశాను. నేను చూస్తే రోడ్స్ ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా వర్క్ నడుస్తూ ఉంది. సో ఇప్పుడు ఆ యొక్క ఖర్చు పెడుతున్న నిధులన్నీ కూడా ప్రజాధనమే కదా. పోనీ అప్పులు తెచ్చినా, ఎలా తెచ్చినా, గ్రాంట్లు తెచ్చినా అవన్నీ ప్రజలకు చెందవలసినాయి కదా. ఇప్పుడు ప్రజల కోసమే కదా ఈ రాజధాని నిర్మాణం అనేది. మరి అటువంటిది ఇప్పుడు అంత ఇదిగా చేసుకుంటా పోతా ఉంటే మరలా దీనిపైన ఇదిగో మేము ఎలా ఉన్నాం, మేము అలా ఉన్నామంటే ఇంకా ఏ రకంగా మీరు ప్రజల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ పార్టీ అయినటువంటి సిపిఎం నాయకులు బివి రాఘవులు కూడా చాలా గట్టిగానే క్లాస్ పీకారు. ఇన్ని కోట్ల నిధులు ఖర్చు పెడుతున్నప్పుడు అందులో ఎక్స్పెన్సివ్గా ఎక్కడెక్కడైతే ఖర్చు అవుతుందో దాన్ని పాయింట్అవుట్ చేయండి. ఇదిగో ఇక్కడ అసలు ఇంత ఖర్చు అవుతుందా, ఎందుకు అవుతుంది అనేది ఒక ఎత్తు. ఆ ఖర్చు అయ్యే దానికి సంబంధించి పారదర్శకత కావాలి అని చెప్పి డిమాండ్ చేయండి. ఇవన్నీ ఒక ఎత్తు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ ఏ విషయమైనా ప్రజా సమస్యలు మాట్లాడాల్సింది ఎక్కడండి? ఇప్పుడు ఆయన ఏంటి, ఇప్పుడు ఆయన ఉన్న పొజిషన్ ఏంటి? అపోజిషన్ లీడర్ ఆయనే, ప్రతిపక్ష హోదా ఉన్నా లేకున్నా. అటువంటప్పుడు మరి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి కదా. అసెంబ్లీలో ప్రశ్నించాలి. మీరు గట్టిగా ప్రశ్నించండి. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు, దానికి వడ్డీ ఎంత పడుతుంది, చివరికి అంతిమంగా ఆ రైతులకి ఎంత గిట్టుబాటు అవుతుంది, వాళ్ళు పాపం భూములను కేటాయించారు, త్యాగాలను చేశారు. సో బంగారం లాంటి పంటలు పండే దాన్ని మీకు అప్పచెప్పారు, మీ మాట నమ్మి. సో తద్వారా వాళ్ళకి ఎంత లాభం చేకూరుతుంది, వాళ్ళ జీవనశైలి ఎంతవరకు మారుతుంది, ఇట్లాంటివన్నీ కూడా అసెంబ్లీ వేదికగా ప్రశ్నించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో ఏ రోజు కూడా అసెంబ్లీకి వెళ్ళడానికి సాహసించరు. అదేమిటి అంటే ప్రెస్ మీట్లు మాత్రం పెడతారండి. ఆ బాహుబలి సినిమానో, జై లవకుశ్ సినిమానో, లవకుశ్ సినిమా అని సీనియర్ ఎన్టీఆర్ ఉంది, పాత సినిమా. అది 3.5 గంటలు ఉంటుంది సినిమా. అది ఆ తరహాలో ప్రెస్ మీట్ ఉంటుంది. మామూలుగా ప్రెస్లో మాట్లాడటానికి ఎన్ని పాయింట్లు అండి? ఈయన తీసుకునేది 3 పాయింట్లు లేదా 2 పాయింట్లు, మహా అయితే 5 పాయింట్లు. 5 పాయింట్ల గురించి కరెక్ట్గా పాయింట్ మాట్లాడాలంటే ఎంత సమయం పట్టిద్దండి? అటువంటిది ఈయన సుదీర్ఘంగా 2.5 గంటల మినిమం ఒక థియేటర్లో సినిమా ప్రదర్శించినంత సమయం ఈయన ప్రెస్ మీట్కి పడుతుంది. తీరా ప్రెస్ మీట్ మొత్తంలో ఏం చెప్పారా బాబు అని చెప్పి చెక్ చేస్తే ఏముండదు అందులో. అట్లా ఉంటుంది. సో ఈ రకంగా ఆయన ప్రెస్ మీట్లు పెట్టి సుదీర్ఘ ప్రెస్ మీట్లు, దాని బదులు అసెంబ్లీకి వెళ్ళండి. ఇప్పుడు ఓకే, ఈయన అసలు ప్రెస్ మీట్ కూడా సుదీర్ఘంగా పెడతానికి కారణం ఏంటి అంటే, నాకు 3.5 గంటలు కావాలి ఈ మాటలు మాట్లాడాలంటే అక్కడ అసెంబ్లీలో. 3.5 గంటలు అంటే ఎవరు ఎత్తారో? అధ్యక్షుడు ఒప్పుకోడు కదా, స్పీకర్ గారు ఒప్పుకోరు కదా అని చెప్పడానిక ఈ రకంగా 3 గంటలు 2.5 గంటలు మాట్లాడుతుంది. పోనీ 2.5 గంటల విషయం ఎంతసేపు ఉంటుందంటే పట్టుమని 5 నిమిషాలు కూడా ఉండదు. సరిగ్గా మ్యాటర్ కన్వే చేయాలి అంటే ఎంతసేపు అండి? షార్ట్ అండ్ స్వీట్గా. ఉదాహరణకి మెడికల్ కాలేజీలు ఈ ప్రకారం ఏం చేస్తారు? సో ఇందులో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ ఏంటి రైజ్ చేయండి, ప్రశ్నలు సంధించండి, టక్కన సమాధానం చేయండి. అలాగే అమరావతి రాజధాని, ఈ అమరావతి రాజధానికి సంబంధించి మరి 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు ఇంత ఖర్చు పెడతానంటున్నారు. అసలు ముందుగా ఇచ్చిన రైతులకు సంబంధించింది ఏ మేరకు చేశారు? మరి రెండో విడత భూసేకరణ అంటున్నారు. మరి మొదట భూసేకరణ చేసిన వాళ్ళకి ఎంతవరకు అది ప్రశ్నించండి అసెంబ్లీ వేదికగా. 5 నిమిషాలు చాలు సరైన ప్రశ్నలు సంధించాలి అంటే. కానీ అది మాత్రం ఉండదు. కానీ ఇక్కడ మాత్రం గంటలు ప్రెస్ మీట్ పెడతారు. ఆ ప్రెస్ మీట్లో సారాంశం ఏంటి అంటే ఎదుటి వాళ్ళ ప్రశ్నల్ని అడగకూడదు, వారు వన్ సైడ్ ఉండాలి, ఈయనే మాట్లాడాలి, ఈయన చెప్పిందే వినాలి, ఈయన చూపించింది చూడాలి. అదంతా ఎడిటింగ్లో భాగంగానే జరుగుతుంది, లైవ్ ఏం కాదు. లైవ్ అనుకునేది పొరపాటున. ఎందుకంటే ఆయన మాట్లాడుతూ ఉండగానే ఇదిగో చూడండి అనగానే ఆ పిక్ వచ్చేస్తుంది. కెమెరా అప్పటికప్పుడు ఇట్లా మార్చలేరుగా. సో బ్రహ్మాండంగా అక్కడ అది రికార్డెడ్ పరంగానే జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఓ విధంగా లెఫ్ట్ పార్టీలు రైట్ పార్టీలు ఇద్దరు వాయించారు. ఓ విధంగా చెప్పాలి అంటే అసలు అమరావతి రాజధాని అనే దానికి సంబంధించి మీరు ఇంకా దాని గురించి మాట్లాడితే ఈ విపరీతమైన డ్యామేజ్ అయ్యింది. వైసీపీ ఇంతకాలం ఒక ఎత్తు, ఈ మాటలు మాట్లాడిన తర్వాత మరొకెత్తు. తాజాగా ఈ డ్యామేజ్కి సంబంధించిన అంశాలు కొన్ని ఉన్నాయి, వాటన్నిటికి సంబంధించి మరొక వీడియోలు ప్రస్తావిద్దాం. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోతుంది కాబట్టి పెద్ద వీడియో అవుతుందని
ఈ విషయం చెబుతుంది. సరే, మీరేమనుకుంటున్నారు? అమరావతి రాజధాని పైన జగన్మోహన్ రెడ్డి గారు క్లాస్ పీకిన లెఫ్ట్ అండ్ రైట్ పార్టీల పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పని తెలియజేయండి. థ్యాంక్ యూ.